మహాద్భుతమైన ఫలితములను ప్రసాదించి జగన్మాత నిర్గుణ స్వరూపమును వివరించే స్తోత్రరాజము శ్రీ లలితా త్రిశతి పూర్వపీఠిక 2వ భాగము. ఇక ఇప్పుడు లలితా త్రిశతి యొక్క ప్రాశస్త్యమును గురించి తెలుసుకుందాము. జగన్మాత లలితాంబిక నిర్గుణ నిరాకార స్వరూపిణి. అయితే ఎప్పుడెప్పుడు దేవతలకు కష్టములు సంభవించినాయో అప్పుడప్పుడెల్లా ఆ తల్లి ఒక ఆకారమును దాల్చి సగుణ రూపిణిగా రాక్షసులను సంహరించి దేవతలను కాపాడినది. అందుకే లలితా సహస్రనామములు పరమేశ్వరుని దేవకార్య సముద్యత అని కీర్తించాయి. లలితా సహస్రనామములలో మొదటి 51 నామములు పరమేశ్వరి యొక్క ఆకారంతో కూడిన రూపములు అనగా సగుణ రూపమును వర్ణించాయి. సగుణ నిర్గుణ స్వరూపములలో సగుణ రూపమును ఆరాధించడము కొంచెము సులభము. ఎందుకంటే ఆ తల్లి యొక్క రూపమును చూస్తూ ఆ రూపమును మనము మనసులో నింపుకుంటూ ధ్యానిస్తాము కాబట్టి ఆ తల్లిపై మన మనసు లగ్నమవుతుంది. అందుకని ఆ తల్లికి మనము ఒక రూపమును ఏర్పాటు చేసుకున్నాము. కానీ అసలు పరమేశ్వరికి ఒక రూపమంటూ లేదు. ఆ తల్లి నిర్గుణ నిరాకార స్వరూపిణి, పరంజ్యోతి స్వరూపిణి. నిర్గుణ రూపములో ఆ తల్లిని ఆరాధించడము చాలా కష్టము. ధ్యానించగా ఎప్పటికో మనకు ఆ తల్లి యొక్క నిర్గుణ స్వరూపముపై ఏకాగ్రత కుదురుతుంది. ఆ విధముగా ఆ తల్లిపై మనసు కుదురుకోవడానికి ఉపదేశించబడినవే లలితా త్రిశతీ నామములు. అమ్మ యొక్క నిర్గుణ స్వరూపము 3 కూటములుగా విభజింపబడినది. అది వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము. శిరసు భాగము నుండి కంఠ భాగము వరకు కలిగినది వాగ్భవ కూటము. కంఠ భాగము నుండి కటి ప్రదేశము వరకు కలిగినది కామరాజ కూటము. కటి ప్రదేశము నుండి పాదముల వరకు కలిగినది శక్తి కూటము. ఈ 3 కూటములు కూడా మొత్తము 15 బీజాక్షరముల కూర్పుతో ఉన్నాయి. దీనినే పంచదశీ మంత్రము అని వ్యవహరిస్తారు. పంచదశీ మంత్రములు గురూపదేశము లేకుండా ఎవరూ కూడా సాధన చేయకూడదు. కానీ త్రిశతి స్తోత్ర రూపములో ఉన్నందున ఎవరైనా కూడా పారాయణ చేయవచ్చును. చూడండి, అమ్మకు మన మీద ఎంత ప్రేమయో. తన సగుణ రూపమును స్మరించడానికి లలితా సహస్రనామములను అనుగ్రహించింది. తన నిర్గుణ రూపమును ధ్యానించడానికి లలితా త్రిశతిని ప్రసాదించింది. తన శ్రీచక్రమును ధ్యానించడానికి ఖడ్గమాలా స్తోత్రమును జాతికి అందించింది. ఈ 3 కూడా మనము తరించడానికి, ఆ తల్లిని స్మరించడానికి, తద్వారా ఆ తల్లిని చేరడానికి పరమేశ్వరి మనకు అందించిన 3 రత్నములు. వాటిని అందిపుచ్చుకుని స్మరించుకుంటూ ఆ తల్లి అనుగ్రహమును పొందడానికి కృషి చేయడము మనందరి కర్తవ్యము. పంచదశీ మంత్రమును గురూపదేశము లేకుండా ఎవరికి చెప్పకపోయినప్పటికీ కూడా కేవలము అర్థము కావడానికి ఇక్కడ ప్రస్తావించవలసి వస్తోంది. క ఏ ఈ లహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం అనేది పంచదశీ మంత్రము. ఇందులో మొదటి 5 అక్షరములు అయిన క ఏ ఈ లహ్రీం అమ్మ యొక్క వాగ్భవ కూటము. తరువాతి 6 అక్షరములు హసకహలహ్రీం ఆ తల్లి యొక్క కామరాజ కూటము. ఆఖరి 4 అక్షరములు సకలహ్రీం పరమేశ్వరి శక్తి కూటము. ఈ 15 బీజాక్షరములలో ఒక్కొక్క అక్షరమునకు 20 నామముల చొప్పున 20 × 15 300 నామములు లలితా త్రిశతిగా ఏర్పడినాయి.
పంచదశి మంత్రస్వరూపములు లలితా త్రిశతి స్వరూపముగా మహాకామేశ్వరి కామేశ్వరులు స్వయముగా వివరించినందున ఇందులో కొన్ని శివాక్షరములు, కొన్ని శక్తి అక్షరములు, మరికొన్ని శివశక్త్యాత్మికమైన అక్షరములు ఉన్నాయి. వాటిని సంక్షిప్తముగా తెలియజేయవలసినదిగా అగస్త్యుడు ప్రార్థింపగా హయగ్రీవుడు 15 అక్షరములలోని 3 కకారములు, 2 హకారములు శివభాగములు, హ్రీంకారములు శివశక్త్యాత్మకములు, మిగిలినవి శక్తి అక్షరములు అని అగస్త్యునకు వివరించారు. ఇక లలితా త్రిశతిని పఠించుట వలన కలుగు ప్రయోజనములు అత్యంత విపులముగా ఉత్తర పీఠిక వివరిస్తుంది. సంగ్రహముగా చెప్పాలంటే లలితా త్రిశతి పారాయణము భక్తులకు జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి అనుగ్రహముతో పాటు శ్రీ గాయత్రీదేవి యొక్క అనుగ్రహమును కూడా ప్రసాదిస్తుంది. ఈ స్తోత్రమును చతుర్వర్ణముల వారు కూడా పఠించవచ్చును. మంత్రరూపములైన లలితా త్రిశతి నామములను ఎవరు ఉచ్చారణ దోషములు లేకుండా అర్థములను ఆకళింపు చేసుకుని పఠిస్తారో వారికి సర్వాభీష్టములు నెరవేరుతాయి. అంతేకాక ఈ స్తోత్రమును నిత్య పారాయణ చేసిన వారికి పంచదశీ మంత్రమును ఉపాసించిన ఫలితము కలుగుతుంది. ఇక లలితా త్రిశతి నామముల పారాయణ విధానములు, ఆ నామముల అర్థములను వివరించే ముందు దేవతా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బిందుత్రికోణ వసుకోణ దశారయుగ్మన్వస్రత్నాగదళ సంయుత షోడశారం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రమేతదుదితం పరదేవతాయాః సదాశివ పర్యంతాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. తరువాతి భాగములో లలితా త్రిశతి స్తోత్రమును పఠించవలసిన విధానమును వివరిస్తాను.